హలో గైస్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఇక్కడ మనం చూస్తున్న గోపురం వచ్చేసి పాదగయ క్షేత్రానికి ఎంట్రన్స్. దీని గుండా లోపలికి వచ్చినట్లయితే మనకు ఎదురుగా ఒక పెద్ద కోనేరు ఉంటుంది. అందులో గయాసురుని కథను తెలుసుకోవడం కోసం మనకు ఇలా ఒక మండపాన్ని అయితే కోనేరు మధ్యలో ఏర్పాటు చేశారు. గయాసురుని పాదాలు ఇక్కడ ఉండడం చేత దీనిని పాదగయ అని పిలుస్తారు. పితృకార్యాలకు చాలా ఫేమస్. ఇక్కడ శివుడు కోడి రూపంలో దర్శనం ఇవ్వడం వల్ల కుక్కుటేశ్వరునిగా కొలుస్తారు. మనకు ఈ ఆలయంలో నందిని చూసినట్లయితే లేపాక్షి నంది తర్వాత ఇదే పెద్ద నందిగా చెప్తారు. ఇక్కడ నుంచి మనం శివుని దర్శించుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడే పక్కనే మనకు పెద్ద పెద్ద పాదముద్రలు అనేవి మనం చూడవచ్చు. చాలామంది వీటిని గయాసురుని పాదాలుగా చెప్తున్నారు. అక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగి ఇలా టెంపుల్ వెనుక సైడ్కి వచ్చినట్లయితే మనకు కుక్కుటేశ్వరుని పాదగయ చిహ్నం అనేది మనం ఇక్కడ టెంపుల్ గోడ పైన చూడవచ్చు. అలానే ఆలయం వెనుక భాగంలో కొన్ని దేవాలయాలు ఉంటాయి. అలానే ఒక కళ్యాణ మండపం అనేది ఉంది, ఒక స్టేజ్ లాగా ఉంది. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళినట్లయితే మనకు పురుహూతిక అమ్మవారి దేవాలయం అనేది వస్తుంది. ఇది చాలా చాలా గొప్ప మహిమలు గల దేవాలయము. అంటే ఇది శక్తిపీఠం, 10వ శక్తిపీఠమైనటువంటి పురుహూతిక అమ్మవారి దేవాలయం. ఇక్కడ సతీదేవి పీఠ భాగం అనేది పడింది. అలానే ఇక్కడే మనకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం అనేది ఉంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనేది దత్తాత్రేయుని మొదటి అవతారం. ఇది కలియుగంలో జరిగినది. ఇక్కడ మనకు స్వయంగా శ్రీపాద శ్రీవల్లభుల స్వామి తాతగారైనటువంటి మల్లది బాపనార్యులు ఆరాధించిన వేణుగోపాల స్వామి విగ్రహం ఉంది. ఆయన పవిత్రమైన పాదుకలను కూడా మనం దర్శించుకోవచ్చు.